కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లియోలో సంజయ్ దత్ కి సరైన రోల్ దక్కలేదట. అతడి టైం ని వేస్ట్ చేశారట. ఇవి పుకార్లు కాదండి బాబు, స్వయంగా సంజునే ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు మున్నాభాయ్ రిగ్రెట్ ఫీల్ అయినట్లే ఫ్యూచర్ లో ఆ యాక్టర్స్ కూడా ఇదే ఫీలింగ్ వ్యక్తం చేయబోతున్నారా? ఆ పాత్రలకు లోకి న్యాయం చేస్తాడా? రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కూలీ వార్ 2కి పోటీగా ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. మల్టీ స్టారర్లతో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది సన్ పిక్చర్స్. లాల్ సలాం, వెట్రియాన్ ఫ్లాప్స్ తర్వాత తలైవా నుంచి వస్తున్న మూవీ కావడంతో పాటు లోకీ డైరెక్షన్ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ స్కైని తాకుతున్నాయి. ఇప్పటికే రైట్స్ విషయంలో రికార్డులు మోతమోగిస్తోంది కూలీ. ఓవర్సీస్ తెలుగులో ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. టాలీవుడ్ లో 80 కోట్లకు డీల్ కుదిరిందన్న టాక్ నడుస్తోంది. ఇక ఓవర్సీస్ లో కూడా 86 కోట్లకు డీల్ క్లోజ్ అయిందన్నది టాక్. ఇంకా సరిగ్గా నెల రోజుల్లో బొమ్మ థియేటర్లోకి రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకువెళుతోంది యూనిట్. ఇప్పటికీ చికిటు సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా పూజా హెగ్డే, మోనికా సాంగ్ వదిలింది. ఇక నెక్స్ట్ టీజర్, ట్రైలర్ రావడమే తరువాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు లోకేష్ కనకరాజ్ పై సంజయ్ దత్ చేస్తున్న వ్యాఖ్యలు పలు క్వశ్చన్స్ రైజ్ అయ్యేలా చేస్తున్నాయి. కేడీ ద డెవిల్ ప్రమోషన్ లో పాల్గొన్న సంజయ్ దత్ లోకేష్ కనకరాజ్ పై మండిపడ్డాడు. లియోలో తనకు చిన్న పాత్ర ఇచ్చాడని, తనను సరిగ్గా వినియోగించుకోలేదంటూ కామెంట్స్ చేశాడు. అదే టైంలో రజనీ, కమల్ అంటే ఎంతో గౌరవమని, వాళ్లని చూస్తూ పెరిగానని, వాళ్ల నుంచి నేర్చుకున్నానని అన్నాడు. కూలీ సినిమా కోసం కూడా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. లియో విషయంలో ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాను అని బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో సంజయ్ దత్ ఫీల్ అయ్యేలా చేశాడు లోకేష్ కనకరాజ్. ఇప్పుడు ఆయన రిగ్రెట్ వ్యక్తం చేయడంతో పలు డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. సంజు తన పాత్రకే న్యాయం చేయలేదని ఫీల్ అవుతుంటే కూలీలో రజనీ కాకుండా నలుగురు స్టార్ హీరోలు నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్ర, సోబిన్ షాహీర్ పరిస్థితి ఏంటి? వీళ్లకైనా మంచి రోల్ దక్కిందా అన్న డౌట్ కలగక మానదు. ఇప్పుడు సంజయ్ ఫీల్ అయినట్లు ఈ హీరోలెవరూ భవిష్యత్తులో రిగ్రెట్ వ్యక్తం చేసే సిట్యువేషన్ లోకి తెచ్చుకోడు కదా. ఆ నలుగురు క్యారెక్టర్లకు న్యాయం చేశాడో లేదో తెలియాలంటే ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే.